వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ రోజున చవితి తిథి నాగుల చవితిగా మనం ప్రసిద్ధికెక్కింది. అంతేకాకుండా సంకష్టహర చతుర్థి అనేటువంటిది పౌర్ణమి వెళ్ళినటువంటి తర్వాత రోజు చేసేటువంటిది, వరద చతుర్థి అనేటువంటిది ఈ రోజున. కాబట్టి ఈ రోజున వినాయకుడిని విశేషంగా ఆరాధన చేసినట్లయితే అటువంటి వారికి ఏ సంకల్పం అనుకున్నా ఆ సంకల్పం అతి త్వరలో నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కావున వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ రోజున గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. ఇక మనం గమనించుకున్నట్లయితే ఈ రోజు నాటిని నాగుల చవితిగా పిలుచుకున్నాం. అంటే మన భారతదేశంలో హైందవ సనాతన ధర్మంలో అనాదిగా మనం ఆచరిస్తున్నటువంటిది ప్రత్యేకమైనటువంటిది, విభిన్నమైనటువంటి ఆరాధన సర్పదేవత ఆరాధన. ఈ సర్పదేవత ఆరాధన కూడా ఒకప్పుడు లోకోక్తముగా చాలా గొప్పగా చేసుకునేవారట. అంటే శ్రావణ మాసంలో మొదలైనటువంటి ఈ శ్రావణ పంచమి ఏ విధంగానైతే నాగుల పంచమిగా మనకు ప్రసిద్ధికెక్కిందో, అలాగే ఈ కార్తీక మాసం చవితి రోజున నాగుల చవితిగా ప్రసిద్ధికెక్కింది. కాబట్టి శ్రావణ మాసం నుంచి మొదలుకొని శ్రావణ మాసం నుంచి భాద్రపద చవితి వరకు ఒకటి, భాద్రపద చవితి నుంచి ఆశ్వీజ చవితి వరకు ఒకటి, ఆశ్వీజ చవితి నుంచి మళ్ళీ కార్తీక మాసము చవితి వరకు కూడా మొత్తము 90 రోజుల పాటు ఉండేటువంటి పండుగ. అనగా శ్రావణ మాసంలో నాగదేవత సర్పదేవత ఆరాధన మొదలై కార్తీక మాసములో చవితితో అంతమైపోతుంది. ఈ విధంగా 90 రోజులు అనగా 3 మాసముల పాటు ఆరాధన చేసినటువంటి పుణ్య ఫలితం వలన మనం ఎంతో, అంటే ఈ సర్పదేవత ఆరాధన సంతాన అభివృద్ధి, అలాగే జీవితంలో గత జన్మ కర్మదోషం వల్ల వచ్చేటువంటి అంగవైకల్యాలు ఏవైతే ఉంటాయో, అనగా చెవులు వినకపోవడము, మాట సరిగ్గా రాకపోవడము, చర్మము పొలుసులుగా రాలుతూ ఉండడము, ఇలాంటి వ్యాధుల నుంచి బయటపడినట్టుగా మనకు అనేక పురాణ గాథల్లో మనకు చెప్పబడింది. కాబట్టి ఈ రోజున విశేషముగా నాగదేవత ఆరాధన చెయ్యాలి. అయితే చాలామంది చేస్తున్నటువంటి తప్పులు ఏమిటంటే, ఈ పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి హానికరమైనటువంటి వస్తువులు తయారైనటువంటి పసుపు కుంకుమలని ఏదో కొద్దిగా శాస్త్ర ప్రకారం కొద్దిగా అలంకరణ చేయమన్నది, కానీ చాలామంది గ్రాములు లెక్కన తీసుకొని పోయి ఆ పుట్ట చుట్టూ చల్లుతూ ఉంటుంటారు. అది సర్పాలకి చాలా బాధ కలిగించేటువంటి విషయం. అంతేకాకుండా ఆ పుట్టలో పాలు పొయ్యాలనే ఉద్దేశంతో తీసుకుపోయినటువంటి ప్యాకెట్ పాలని ఆ పుట్ట నిండా పోసేస్తారు. అంతేకాకుండా కోడిగుడ్డు పెడుతూ ఉంటుంటారు. ఈ విధంగా చేయడం అనేటువంటిది ఎక్కడా శాస్త్రంలో చెప్పబడలేదండి. కాబట్టి వీక్షించేటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు ఈ నాగుల చవితి సందర్భంగా సర్పదేవత ఆరాధన చేయమన్నది. అంటే చక్కగా పుట్ట దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి అలంకరణగా బొట్టుగా పెట్టండి పసుపు కుంకుమతో. పెట్టిన తర్వాత ఆ సర్పదేవత యొక్క నిలయమైనటువంటి వల్మీకము చుట్టూ కూడా మానసాదేవ్యే నమః లేదా ఓం శం శరవణ భవాయ నమః అంటూనైనా, ఓం మానసాదేవ్యే నమః అంటూనైనా కానీ ఒక 11 ప్రదక్షిణలు కానీ లేదా 3 ప్రదక్షిణలు కానీ చేసిన తర్వాత ఆ పుట్టమట్టు దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని చెవులకి దుద్దులు పెట్టుకునేటువంటి స్థానం ఉంది కదా, ఇక్కడ అద్దుకొని రావాలి. ఈ విధంగా చేయడం వల్ల శారీరకంలో వచ్చేటువంటి మార్పులు, అనగా మాట రాని వాళ్ళకి, అలాగే చెవులు వినబడేటువంటి వాళ్ళకి, చూపు సరిగ్గా కనబడనటువంటి వాళ్ళకి కూడా ఇది చాలా ఉపకరిస్తుంది. తదనంతరం అశ్వత్థ వృక్షము చెంత, అనగా రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి ప్రతిష్ఠ చేయబడినటువంటి జంటనాగుపాముల విగ్రహానికి నమస్కారం చేసుకొని అభిషేకములు జరిపించుకొని ఆవు పాలతో లేదా పంచామృతాలతో అభిషేకము చేసిన తర్వాత అప్పుడు లేదా దేవాలయంలోని సుబ్రహ్మణ్య స్వామికైనా కానీ అభిషేకం చేయాలి. ఇందులో అభిషేకంలో
ప్రధానంగా అమృతతుల్యమైనటువంటి పదార్థములు ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె. ఈ మూడిటితో గనక ఎవరైతే అభిషేకము చేస్తారో అమృతముతో అభిషేకము చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ఈ విధంగా నాగుల చవితి సందర్భంగా దేవాలయంలో సర్పదేవత ఆరాధన ఈ విధంగా చేసి చిమ్మిలి నైవేద్యంగా పెట్టాలి. కాబట్టి లేదా చలివిడైనా కానీ పెట్టవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల తప్పకుండా వాళ్లకు జాతకంలో ఉన్నటువంటి దోషాలు, ముఖ్యంగా ఏ స్త్రీ జాతకంలోనైతే పంచమ స్థానంలో కానీ సప్తమ స్థానంలో, పంచమ స్థానంలో గనక రాహుకేతులున్నా లేదా శని కుజులు కలిసినా లేదా కుజుడు ఉన్న సంతాన నిరోధకంగా పనిచేస్తాడు. అలాగే వివాహ స్థానంలో లేదా భర్త స్థానంలో రాహువు కానీ కేతువు కానీ శని కుజుల కలయిక కానీ కుజుడు కానీ ఉన్నా చేసుకున్నటువంటి భర్తకి లేదా భార్యకి ఆరోగ్య హానిని కలగచేస్తాడు. ముఖ్యంగా 8వ స్థానం ఆయుస్థానం అయితే స్త్రీకి జాతకరీత్యా జన్మలగ్నాత్తో అష్టమ స్థానము ఆయుస్థానంతో పాటుగా మాంగళ్య స్థానాన్ని కూడా సూచించడం జరిగింది. కాబట్టి ఇట్టి మాంగళ్య స్థానములో ఉన్నటువంటి దోష ప్రభావములు ఏవైతే ఉంటాయో ఈ రోజున సర్పదేవత ఆరాధన చేయడం వల్ల అవన్నీ కూడాను తుడిచిపెట్టుకుపోతాయని చెప్పవచ్చు. అంతేకాకుండా చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఇప్పుడు ఎవరి జాతకాన్ని ఎక్కడ చూపించినా కాలసర్పదోషం ఉందండి, సర్పదోషానికి పరిహారం చేసుకోవాలని చెబుతుంటారు. కాబట్టి ఇటువంటి నాగుల చవితి సందర్భంగా రాహుకాలములో సర్పదేవత ఆరాధన లేదా కాలసర్పదోష నివారణ పూజలు, హోమాలు కానీ లేదా ఈ రాహుకాలంలో పరమేశ్వరుని యొక్క శివలింగంపై ఎవరైతే నీరు జల్లి అభిషేకం చేస్తారో సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇటువంటి నాగుల చవితి సందర్భంగా వచ్చేటువంటి అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి. నాగుల పంచమి అనగా శ్రావణ పంచమి రోజున ఏ విధంగా అయితే ఆ యొక్క సర్పదేవత ఆరాధన చేశారో ఈ యొక్క సంబంధించి కార్తీక మాసంలో చవితి రోజున కూడా సర్పదేవత ఆరాధన చేసినటువంటి వాళ్ళకి అనంతమైనటువంటి యోగాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటూ